చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. మీ అభిప్రాయాలని తెలియజేయచ్చు. మరొక కాల్ తీసుకుందాం. పుణ్యవతి గారు నరసరావుపేట నుంచి. మేడం నమస్తే. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సార్ మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీ సార్. ఓకే. గత ప్రభుత్వంలో రెగ్యులరైజేషన్ చేశారు. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఇంతవరకు ఏమీ రెగ్యులరైజేషన్ అవ్వలేదు సార్. దాని గురించి మాట్లాడదామని చెప్పి చెప్పాను. ఇప్పుడు మీరు చేస్తున్నారా? సర్వీస్లో ఉన్నారా? ఎస్ సార్. ఓకే అండి. ఓకే. అదే ఇప్పుడు మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏమైనా ఉందా? మీరు మీ డిమాండ్స్ ఏంటి అనేది చెప్పండి. ఇంకా అదే సార్, అదే మాకు రెగ్యులరైజేషన్ చేస్తారని అడుగుతున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? మేము ఇది 6వ సంవత్సరం సార్. ఓకే. 2014 కట్ ఆఫ్ వరకు రెగ్యులరైజేషన్ చేశారు. ఓకే. ఇంకా తర్వాత నుంచి ప్రాసెస్ లో ఉంది సార్. అది చేస్తున్నారా లేదా అనేది తెలియట్లేదు. అంటే మీరు ఈ సమస్య గురించి మీకు సంబంధించినటువంటి యూనియన్ నాయకులను ఏమైనా కలవడం జరిగిందా? కలుస్తున్నారు. వారు ఏం చెప్తున్నారండి? సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? చేస్తాము తిరుగుతున్నారు సార్. ఎక్కడ చేస్తున్నామని జీవో రాలేదు. ఓకే. తప్పకుండా పుణ్యవతి గారు, మా ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వానికి మేము నివేదించే ప్రయత్నం చేస్తాం. మీరు కాల్ చేసినందుకు మా ఛానల్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. కొంతమంది అయితే రిటైర్డ్ అయినటువంటి సందర్భంలో గ్రాట్యుటీ రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని కామెంట్స్ మళ్ళీ నేను చదివే ప్రయత్నం చేస్తా. మాకు రావాల్సిన గ్రాట్యుటీ అమౌంట్స్, లీవ్ అమౌంట్స్, హాఫ్ పే లీవ్ అమౌంట్స్ చూడకుండా చనిపోతామేమో, బాధగా ఉంది సార్ అని చెప్పి ఒక ఆయన పెట్టినటువంటి పరిస్థితి. మెనీ థ్యాంక్స్ టు నెంబర్ 1 న్యూస్ ఛానల్ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్. ప్రియమైన సహోద్యోగులు, పెన్షనర్లకు బాబు హయాంలో మనకు రావాల్సిన బకాయిలు రానే రావు. కారణం బాబు గారే. స్వయంగా ఖజానా ఖాళీగా ఉంది, అప్పులు ముట్టడం లేదు అన్నారుగా అని సుదర్శనం గారు, ఏపీ పెన్షనర్, ఆయన కామెంట్ పెట్టినటువంటి పరిస్థితి. అలాగే నాయకులు డైరీలు ఇచ్చేశారు, వాళ్ళ పని అయిపోయింది. ఇక కనీసం హెల్త్ కార్డులు లేదు, పాత బకాయిలు లేవు, డిఏ లేదు, పిఆర్సీ ఐఆర్ లేదు. నాయకులు ఫోటోలు దిగడం, గ్రూపుల్లో పెట్టడం తప్ప ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. యువర్ ఛానల్ ఈజ్ ఓన్లీ వన్ టాక్ అబౌట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఐ ప్రేస్ గాడ్ టు గివ్ ఏ సిన్సియర్ లీడర్ అబౌట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ జస్ట్ లైక్ ఏ. అంటే మా ఛానల్కి మీరంతా సపోర్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించి చాలామంది అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు, అలాగే కాల్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సామాన్యుడి కష్టాలు వెలికి తీసి ఈ సమాజానికి తెలియజేయటం, చూపించడం, తద్వారా ప్రభుత్వానికి కూడా మేము పంపించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి సహాయం వచ్చే వరకు, అంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉంటాం మా వాయిస్ ద్వారా. దీనికి సంబంధించి ఎన్నో, ఇందాక చెప్పాను నేను కోనసీమ గురించి. కోనసీమలో ఏళ్ల తరబడి కొబ్బరి రైతులు అక్కడ పడుతున్నటువంటి దీనావాస్తనం 2 రోజులు అక్కడ ఉండి స్వయంగా మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆ యొక్క పడవలో ప్రయాణం చేస్తూ ఒక సందర్భంలో అక్కడ పడవ కూలిపోయేటువంటి, మునిగిపోయేటువంటి పరిస్థితి అయినా సరే లెక్క చేయలే. ఆ ప్రాంతంలో పర్యటించడం, ఆ రైతులతో మాట్లాడటం మీరు చూస్తున్నారు. ఆ ప్రాంతంలో రైతులతో మాట్లాడుతున్నటువంటి, అక్కడ కనిపిస్తున్నటువంటి కొబ్బరి పంట, ఆ కొబ్బరి పంటను చూసి వారు ప్రతిరోజు కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితి. అది ఇందాక నేను చెప్పినట్లు ఆ పడవలో ప్రయాణం చేస్తూ మునిగిపోయేటువంటి పరిస్థితి. అంటే సామాన్యుడి కష్టాలు ఎక్కడుంటే అక్కడ నెంబర్ 1 న్యూస్ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా టీం వెళ్తుంది. వాటిని వెలికి తీయటం, తెలియజేయటం, తద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి మేము నివేదించడం, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దానికి సంబంధించి మేము ఇది ఒక ఫేక్ అఘోరి అమ్మాయి విషయంలో ఏం చేశాడు ఏంటి అనేది ఒక బాధ్యతగా తీసుకొని ఆ అమ్మాయిని స్టూడియోలో లైవ్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పగించినటువంటి ఘనత
అలాగే దొంగ పాస్టర్లు, దొంగ బాబాలు వారి చెరలో చిక్కుకొని వారు మోసపోయినటువంటి పరిస్థితుల్లో, నిలువు దోపిడీ అయినటువంటి సందర్భంలో వారి నుంచి రక్షించి వారికి న్యాయం చేసే విషయంలో అనేక మంది దళిత బాలికకు సొంతింట్లోనే మేనమామ వరుస అత్యాచారం చేస్తే ఏ ఛానల్ కూడా పట్టించుకోలే, ఎవరు కూడా ముందుకు రాలా. దానికి సంబంధించి మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం. అమ్మాయికి న్యాయం జరిగింది. ఎవరైతే అమ్మాయి పట్ల అఘాయిత్యం చేశాడో అతనికి జైలు శిక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి, ఎన్నో. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి కూడా మేము అదే స్టాండ్ తీసుకున్నాం. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు, పెట్టాలి కూడా. మేము ఏ పార్టీకి మాకు సంబంధం లేదు, ఏ పార్టీతో మేము కొమ్ము కాయటం లేదు, మాకంత అవసరం లేదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సామాన్యుడి కష్టాలను వెలికి తీయటమే మా పని. దశాబ్ద కాలం చేసినటువంటి పోరాటం అప్పుడు కావాలని కుట్ర చేసి ఆ యొక్క శాటిలైట్ ఛానల్ ప్రసారాలను నిలిపివేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మేము ఎప్పుడు కూడా అప్పుడు ఏ రకమైనటువంటి నినాదం విధానం ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగులు అలాగే పెన్షనర్లు పడుతున్నటువంటి బాధలను, కష్టాలను తెలియచేయాలి. మీడియా చరిత్రలో ఏ ఛానల్ కూడా ఏదో చిన్న 4 లైన్ల వార్త రాయటం, దానికి సంబంధించి చిన్న ముక్క వార్త టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మేము ఇదే ఒక ఉద్యమం లేక మీ దృష్టికి తీసుకురావటం, మీరు మాకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసుకొని వాస్తవమా కాదా అని నిర్ధారించుకున్న తర్వాతే మేము ఏ వార్త అయినా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. అందుకే చేసినటువంటి వీడియోస్కి కామెంట్స్, ఎవరి అభినందనలు, ప్రశంసలు మాకు అవసరం లేదు. అంటే కొంతమంది అనుకుంటున్న విధంగా నేను వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంతే. వైఎస్ఆర్సీపీకో, టీడీపీకో, జనసేనకో, బీజేపీకో, కాంగ్రెస్కో, ప్రజాశాంతి పార్టీకో, ఏ పార్టీకి కూడా మాకు సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని బయటికి లాగటమే. అలాగే సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేయటమే మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు అందుకే ఉద్యోగుల సమస్యలు కానీ అనేక సమస్యల మీద మేము అలుపెరగిన పోరాటం చేస్తున్నాం. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మేమేదో అలాగా అయిపోయింది కదా అని కాదు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది. కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిని 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో లేదా 15 ఏళ్ళలో దానికి సంబంధించి సేవ చేసినటువంటి వారిని పట్టించుకొని ఈ ప్రభుత్వాలు మా గోడు వినరా, మాకెందుకు ఈ పరిస్థితి అని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక బాధాకరమైనటువంటి విషయంగా ఇది చూడాలి. ఎప్పుడో 2018లో పెండింగ్లో ఉన్నటువంటి దానికి సంబంధించి మేము అది చేసాం, ఇది చేసాం, సంక్రాంతి కానుక, ఆ కానుక, ఈ కానుక అని చెప్పి దానికి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. సార్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇంట్లో వాళ్లకు ఆరోగ్యం బాగోలేకపోతే చూపించుకునే స్తోమత లేదు, హాస్పిటల్కి పోతే వైద్య సేవ చూడడం లేదు, చాలీ చాలని జీతంతో పిల్లల చదువులు, ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఎందుకు మాకు ఈ పరిస్థితి అనే దాని మీద పెట్టాను. చంద్రబాబు అందమైన అబద్ధాలు చెప్పి నమ్మించి ఉద్యోగులను ఎలా మోసగించారో గుర్తించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతుంది. ఉద్యోగులు గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి శుభవార్త ఇప్పుడు వింటామా అని సాధారణ ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనేది.
Thank you.